నెక్స్ట్ టాపిక్ చూస్తున్నాం. ప్రజా సమస్యలకు పరిష్కారం చూపుతూ అభివృద్ధి పనులని పట్టాలెక్కిస్తూ ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉండే వ్యక్తి జిల్లా కలెక్టర్. జిల్లా రూపురేఖలు మార్చేయడంలో ఇటు కలెక్టర్లదే కీలక పాత్ర. మరి మన్యం జిల్లాలో కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ పనితీరు అసలు ఎలా ఉంది? ప్రజా సమస్యలకు పరిష్కారం చూపిస్తున్నారా? ఆయన వచ్చాక మన్యం జిల్లాలో కనిపిస్తున్న ఆ చేంజెస్ ఏంటి? మారిన రూపురేఖలేంటి? లెట్స్ వాచ్. ఐఏఎస్ శ్యామ్ ప్రసాద్ పార్వతీపురం మన్యం జిల్లా రెండో కలెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. ఆయన జిల్లాకు వచ్చినప్పటి నుంచి సామాన్యులందరికీ అందుబాటులో ఉంటున్నారనే చర్చ జరుగుతోంది. మరి ఆయన వచ్చాక మన్యం జిల్లాపై వేసిన ముద్ర ఏంటి? కలెక్టర్గా పనితీరు ఎలా ఉంది? గిరిజన ప్రాంతమైన మన్యం జిల్లా అభివృద్ధిపై కలెక్టర్ దృష్టి పెట్టారు. ప్రధానంగా బాల్య వివాహాలు, రక్తహీనత నివారణ లాంటి వాటిపై అవగాహన కల్పిస్తున్నారు. మనబడి మనతోట కార్యక్రమం ద్వారా పాఠశాలకు విద్యార్థికి మధ్య రిలేషన్ ని పెంచుతున్నారు. మై స్కూల్ మై ఫ్రెండ్ పేరుతో ప్రతి గురువారం సంక్షేమ వసతి గృహాలను సందర్శించి విద్యార్థులతో పాటు భోజనం చేసి రాత్రి అక్కడే బస చేస్తున్నారు. వారికేమైనా సమస్యలు ఉన్నాయా, అవసరమైన వసతుల కల్పనపై దృష్టి సారిస్తున్నారు. పార్వతీపురాన్ని స్వచ్ఛంగాను సుందరంగాను మార్చేందుకు విశేష కృషి చేస్తున్నారు. ప్రతి శనివారం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కలెక్టర్ కార్యాలయం సిబ్బందితో కలిసి పరిసరాలను సుందరంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. లైమన్ గ్రాస్ పెంపకం పట్ల రైతులకు అవగాహన కల్పించి ఆదాయ మార్గాలను చూపించారు. సీతంపేట మండలం అడలి వ్యూ పాయింట్ ని ఏర్పాటు చేసి జిల్లాలో టూరిజాన్ని అభివృద్ధి చేస్తున్నారు. సాధారణ పంటలు పండించే రైతులకు పైనాపిల్ పంటలపై అవగాహన కల్పించి వారి అభివృద్ధికి బాటలు వేశారు. సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల ద్వారా గొర్రెలు, మేకల పెంపకం, కొబ్బరి మొక్కలు పెంపకం లాంటి కార్యక్రమాలు చేపట్టారు. అన్నిటికీ మించి పార్వతీపురానికి కలగా మారిన జీడి మామిడి ప్రాసెసింగ్ పరిశ్రమను తీసుకురావడంలో కలెక్టర్ శ్యామ్ ప్రసాద్దే కీలక పాత్ర. ఇటీవలే దీనిని ప్రారంభించారు. గిరిజన ప్రాంతాలకు రోడ్డు సదుపాయంతో పాటు మౌలిక వసతులు కల్పించేందుకు తగిన కృషి చేస్తున్నారు. అనేక సంవత్సరాలు పార్వతీపురం వాసులు ఎదుర్కొంటున్న డంపింగ్ యార్డ్ సమస్యకు పరిష్కారం చూపేందుకు ప్రయత్నిస్తున్నారు. కలెక్టర్గా చేపట్టిన వినూత్న కార్యక్రమాలేంటి? మన్యం జిల్లాపై తన మార్క్ ఉండేలా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సాలారు ఏజెన్సీ ప్రాంతంలో కంటైనర్ ఆసుపత్రిని తీసుకొచ్చారు. మేము సైతం కార్యక్రమాల్లో భాగంగా రక్తదాన శిబిరాలను నిర్వహించారు. ప్రజలతో సత్సంబంధాలు ఎలా ఉన్నాయి? కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ప్రజలకు దగ్గరగా ఉంటారనే పేరుంది. జనం సమస్యల్ని తెలుసుకునేందుకు ఆయన తరచుగా ఫీల్డ్ విజిట్లు చేస్తుంటారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులకు అందించేందుకు కృషి చేస్తున్నారు. అర్హులై ఉండి కూడా పథకాలు అందక ఇబ్బంది పడేవారుంటే వారిపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ వారికి పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నారు. మార్నింగ్ వాక్లో ప్రభుత్వ వసతి గృహాలను తనిఖీ చేయడం, విద్యార్థులతో మాట్లాడడం చేస్తారు. సొంత వాహనంపైనే ఏజెన్సీ ప్రాంతాల్లో పర్యటించడం, గిరిజనులతో మమేకమై వారి సమస్యల్ని తెలుసుకుని వాటికి పరిష్కారం చూపేలా అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఎక్కువగా ప్రజా సమస్యల పరిష్కారంపైనే దృష్టి పెట్టడంతో జనంలో మంచి పేరు సంపాదించుకున్నారు. ఫైళ్ల క్లియరెన్స్ ఎలా ఉంది? ఫైళ్ల క్లియరెన్స్ విషయంలో కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ పర్ఫెక్ట్ గా ఉంటారని పేరుంది. ఓవైపు ఫీల్డ్ కి వెళ్తూనే మరోవైపు ఎప్పటికప్పుడు ఫైళ్లని క్లియర్ చేస్తున్నారనే చర్చ జరుగుతోంది. పనుల్లో జాప్యం లేకుండా అధికారులను పరిగెత్తిస్తారని పేరుంది. రాజకీయ నేతలకు, ప్రజాప్రతినిధులకు కలెక్టర్ దూరంగా ఉంటారనే ప్రచారం ఉంది. ఈ విషయంలో ఇద్దరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు నేరుగా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కే ఫిర్యాదు చేశారు. కలెక్టర్ పనితీరు బాగుండడంతో వాళ్లు కూడా పట్టించుకోలేదనే టాక్ వినిపిస్తోంది. అయితే స్థానిక ప్రజాప్రతినిధులను కూడా కలుపుకొని పోతే బాగుంటుందనే అభిప్రాయాలున్నాయి. ఓవరాల్ గా కలెక్టర్ రేటింగ్: కలెక్టర్ పనితీరు 4/5, వినూత్న కార్యక్రమాలు 3/5, ప్రజలతో సత్సంబంధాలు 4/5, ఫైళ్ల క్లియరెన్స్ 4/5.